నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే జబాడ వాసుకున్నానండి ఇయాల ముచ్చట ఏందనంటే పెళ్లి సందడి చిత్రంతోని టాలీవుడ్ లా శ్రీలీల అడుగుపెట్టి సందడి చేసింది తొలి సినిమాతోని ఆమె నటనతోని ఆమె అందంతోని ఆమె డాన్స్ తోని కుర్రకార్ల హృదయాల్ని కొల్లగొట్టింది ఇక ఆ తర్వాత దర్శక నిర్మాతలకు సైతం ఆకర్షించింది దీంతోని వరుస ఆఫర్లు తలుపు తట్టడంతోని మస్తు బిజీగా సినిమాలు అనేది తీరిక లేకుండా సైన్ పెట్టి చేస్తూనే ఉన్నది ఇంకా ఇప్పుడు ధమాకా సినిమా నుంచి మంచి హిట్ అయిన తర్వాత ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవి అంతగా హిట్ కాలేదు కాబట్టి చివరిగా గుంటూరు కారం ఒక్కటే హిట్ కావడంతో గది గిట్లా ఈ పిల్లకి మాత్రం ఏమాత్రం పేరైతే తెచ్చిపెట్టలేదు ఇక అందుకే ఈమె స్లో అండ్ స్టడీగా సినిమాలు కమిట్ అవుతున్నట్లు ఆచితూచి అరుగులేస్తున్నట్టు తెలుస్తున్నది అయితే ఈమె ప్రస్తుతం నటిస్తున్నది రాబిన్హుడ్ సినిమాల గది గిట్లా నితిన్ కి జోడి లెక్క నటిస్తున్నదంట అంతేకాదు మరో సినిమా ఏందనంటే రవితేజ RT75 లో కూడా ఈవెనే ఎంపిక అయినట్టు టాక్లు అయితే ఇరవడుతున్నాయి ఇక గదే కాకుండా ఓ బాలీవుడ్ చిత్రంలా కూడా ఈమె అడుగు పెట్టాలని చూస్తున్నది అనుకుంటా ఇక మొదటి చిత్రమే వరుణ్ ధావన్ చిత్రంలో నటించనికే రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ కి జోడీ లెక్క ఈవెనే నటిస్తున్నదని మనకి ఎరకనాయే అయితే ఇక సినిమాలు వచ్చినవి ఏవి ఆమె ఓకే చెప్పకుండా ఆచి తూచి ఇక మెల్లగా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారనంట అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సినిమా తమిళంలో ఓ సినిమా కూడా ఈమె రీసెంట్ గానే రిజెక్ట్ చేసిందంట గది ఇట్లా కార్తీ పక్కన సర్దార్ 2 లా కథానాయకి లెక్క ఛాన్స్ వచ్చినప్పటికీ ఈమె మాత్రం అందులో ఇద్దరు కథానాయకులు అనేది చెప్పేసరికి ఇక ఇద్దరున్నారు గిట్లా అని చెప్పేసి తిరస్కరించిందంట ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఈమె మెయిన్ పాత్రలకి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నదని అర్థమవుతున్నది ఇక రీసెంట్ గా వచ్చిన ఏ సినిమాలు గిట్లా ఈమెకి అంత అచ్చొస్తలేవు కాబట్టి ఇట్లా ఆచి తూచి అడుగులేస్తున్నదని అర్థమవుతున్నది ఇక ఇప్పుడు గతంలో చేసిన చిత్రాలకు వచ్చిన విమర్శలని బాగా దృష్టిలో పెట్టుకొని సీరియస్ గా తీసుకున్నట్టున్నది ఇక అందుకే ఈమె ఇక మెల్లగా సినిమాలు కమిట్ అవుతున్నది ఇక ఇవన్నీ ఇంతకుముందు కమిట్ అయిన చిత్రాలే అంట ఇక ఇప్పుడు కొత్తగా ఏ ప్రాజెక్టులు ఇట్లా ఈమె సైన్ చేస్తలేదంట ఎందుకనంటే ఈమె డాక్టర్ చదువులు చదువుతున్నది కాబట్టి MBBS ని ఇప్పుడు పూర్తిగా దృష్టి పెట్టి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నదంట ఇక అందుకే కొత్త సినిమాలు ఏవి కమిట్ కాలేదనే టాక్లు అయితే వినబడుతున్నాయి ఇక ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఈమెకెళ్ళి మంచి సినిమాలు రావాలని కోరుకుంటారు ఇక ఆమె గుట్లా మంచి సినిమాలతోని వస్తే గిట్లా మనకు కూడా పండగనే కదా అవు ఈ సినిమాలు అన్నిట్లా మీరే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి అట్లా అడగంటుంటే అది కూడా దొరికి మళ్ళీ వస్తా